క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీకు క్రీస్తునామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ సాయంకాల సమయంలో బైబిల్ నుంచి మరొక మంచి విషయాన్ని చదివి గ్రహించి ఆ విధంగా పాటించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన పాఠం దుర్గుణాలతో నిండి ఉన్న అంతరింద్రియాలు అని. దుర్గుణాలతో నిండి ఉన్న అంతరింద్రియాలు. సహజంగా మనిషి యొక్క అంతర్భాగాలను ఇన్నర్ పార్ట్స్ అంటారు. అలాగే మనిషిలోని ముఖ్యమైన సమాచారాన్ని స్టోర్ చేసే పరికరం కాదు అది, శరీరంలోని ఒక సాధనమే ఈ డిఎన్ఏ. ఇది సర్వసాధారణంగా కుటుంబాలలో తండ్రుల నుంచి తల్లుల నుంచి పిల్లలకు సంక్రమించేది. భూమి మీద ఉన్న మనమంతా ఒకే ఒకరి నుంచి వచ్చిన వారము అని బైబిల్ చెప్పిన విషయాన్ని ఈరోజున్న శాస్త్రం అంగీకరించక తప్పదు. ఎందుకంటే బైబిల్ కల్పిత గ్రంథం కాదు కనుక. సృష్టికర్తగా దేవుడు బైబిల్కి విశిష్టతను చేకూర్చడం కోసం ఈ మానవ జ్ఞానానికి అందని విషయాలను ఆయన ఈ గ్రంథంలో పొందుపరిచాడు. కనుక భూమి మీద ఉన్న సకల కోటి మనుషులు ఒకరి నుంచే ఉద్భవించారు అన్న విషయాన్ని బైబిల్ వేల సంవత్సరాల క్రితం చెప్పింది. చాలాసార్లు మనం చదువుకున్న మాట అపోస్తుల కార్యాలు 17:26 మనకు తెలుసు. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి అంటున్నాడు. అనగా భూమి మీద ఉన్న మనమంతా ఒకరి నుండి వచ్చిన వారమే. ఒకే ఆది దంపతుల నుంచి, ఒకే జంట నుంచి ఉద్భవించిన వారమే. మనందరిలో ఆది తండ్రి డిఎన్ఏ ఉంది. అలాగే మనందరిలో ఆది తల్లి హవ్వ డిఎన్ఏ కూడా ఉంది. ఇది మనుష్యుల నుంచి మనుష్యులకు సమాచారాన్ని మోసుకు వెళుతూ ఉంటుంది. పుట్టుకతో అంటే రంగు, ఎత్తు, అసలు టోటల్గా ఈ బాడీ, ఈ మానవ ఆకారం, ప్రతి సూక్ష్మమైనది మొదలుకొని కంటికి కనిపించే అవయవాలన్నిటికీ వాటి పరిమాణం కావచ్చు, వాటి రంగు కావచ్చు, వాటి ఎత్తు కావచ్చు, వాటి పనితీరు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఈ డేటా అంతటినీ సమాచారాన్ని స్టోర్ చేసుకొని తండ్రుల నుంచి పిల్లలకు తీసుకుని వెళ్ళేదే డిఎన్ఏ. ఇది ఎందులో ఉంటుంది? కణంలో ఉంటుంది, సెల్. అందులో న్యూక్లియస్ మధ్య భాగంలో ఒక కణానికి కేంద్రకం ఉంటే ఆ కేంద్రకంలో ఉండేదే ఈ డిఎన్ఏ. దీన్ని డిఆక్సీ రిబో న్యూక్లిక్ యాసిడ్ అన్నారు. సరే, శాస్త్రం పెట్టిన పేరు వదిలేయండి. ఇందులో దాచి ఉంచిన సమాచారం తల్లిదండ్రుల నుంచి పిల్లలకు, ఆ పిల్లల నుంచి వారి పిల్లలకు ఇలా సంక్రమిస్తూ ఉంటుంది. ఇలా సంక్రమణ జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. అది నేటి వైద్య శాస్త్రం అంగీకరించిన నిజం, ఎవరూ కాదనలేరు దాన్ని. కనుక ఆదాము నుంచి దోషాలు, నేరాలు మనకు సంభవించాయని బైబిల్ చెప్పిన విషయాన్ని ఒకప్పుడు శాస్త్రం ఎదగనప్పుడు దాన్ని కొట్టిపారేసిన, ఇప్పుడు దాన్ని అంగీకరించి తీరాలి. ఎందుకంటే రోగాలను కూడా సంక్రమింపజేస్తున్నాయి అవి. తల్లిదండ్రులకు ఉండే రోగాలు ఏవైతే ఉన్నాయో వంశపారంపర్యమైన రోగాలు, ఒక క్యాన్సర్ కావచ్చు, చర్మ సంబంధిత వ్యాధులు కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, శరీరంలో ఏ రోగాలైనా కావచ్చు, దీర్ఘకాలికమైన రోగాలను తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమింపచేసేవే
పుట్టినప్పుడు ఈ డిఎన్ఏ సమాచారం. దీనిని బైబిల్లో దేవుడు పెట్టిన పేరు అంతరంగ భాగాలు లేదా అంతరింద్రియాలు అని. అత్యంత సూక్ష్మముగా ఉంటుంది ఇది, బయటికి కనిపించదండి, బయటికి కనిపించదు. అసలు సెల్ అనేదే కనబడదు, ఒక కణం అనేది మానవ నేత్రం చూడలేదు, మైక్రోస్కోప్ కింద చూడగలదు సెల్ని. ఆ సెల్లో ఉన్న కేంద్రకంలో ఉన్నదే ఈ డిఎన్ఏ. మొత్తానికి సమాచారం ఉంటుంది అందులో. ఒక తరం నుంచి మరొక తరానికి సమాచారాన్ని చేరవేసే ఒక నిచ్చెన అని మీరు అనుకోవచ్చు. ఏమంటే అందుకే దాని ఆకారం కూడా చూసారా ఎలా ఉంటుందో, నిచ్చెనలా ఉంటుంది. రెండిటిని కలుపుకుంటూ మనం ఎలాగైతే నిచ్చెన గోడ పైకి ఎక్కడానికి నిచ్చెనను మనం చేస్తామో అలా నిచ్చెన రూపంలో అది ఉంటూ ఉంటుంది. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఆదాము మనకు ఆది తండ్రి, హవ్వ జీవంగల ప్రతివానికి తల్లి. కనుక వారు చేసిన దోషం మానవులందరికీ సంక్రమించింది అని బైబిల్ చెప్పింది. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములోనికి అంటున్నాడు. చూడండి, లోకానికే. అంటే లోకంలోనికి ప్రవేశం ఒక మనుష్యుని ద్వారా ఎలా జరిగింది? అంటురోగమా? కాదు. పాపం అనేది అంటురోగం కాదు, శరీరంలో వచ్చేది, శరీరం ద్వారా సంక్రమించేది. కనుక ఆదాము నుంచి మనమంతా పుట్టుకొచ్చాం కాబట్టి ఒక మనుష్యుని ద్వారా పాపము, ఆ పాపము మరణము లోకములోనికి ప్రవేశించింది అంటున్నాడు. ఎలా ప్రవేశించింది? అంతరింద్రియాల ద్వారా. ఏమండి? అంతరింద్రియాలు, అంతర్భాగాలు. ఒక మనిషి రంగును, ఎత్తును, చివరికి కనుగుడ్డు యొక్క రంగును, అది నీలమా నలుపా, వీటిని కూడా నిర్ణయించేదే ఈ డిఎన్ఏ. ఆ డేటా సమాచారం అంతా ఉంటుంది. అది ఉంగరాల జుట్ట, ప్లెయిన్ జుట్ట, తెలుప, మనిషి ఛాయ నలుప, చామన్ ఛాయ, మొత్తం డేటా అంతా కూడా సమాచారం అంతా నిక్షిప్తమైనది. అది నిజంగా దేవుడు ఎంత జ్ఞానంతో దాన్ని కలుగు చేశాడో కానీ అది మనుష్యులలో దేవుడు పెట్టాడు. జంతువుల్లో కూడా డిఎన్ఏ ఉంటుంది అనుకోండి, కానీ ఇక్కడ మనిషికున్న జ్ఞానం, మనిషికున్న వివేకం అందరిలాంటిది కాదు. మిగతా జంతువులకు అది లేదు, ఐక్యూ, ఇంటెలిజెన్స్. కనుక మనుష్యుల నుంచి మనుష్యులకు సంక్రమించేవి రోగాలు అని మనకు తెలుసు. తల్లిదండ్రులకు ఒకవేళ బొల్లు ఉంటే పిల్లలకు కూడా అది వ్యాపించే సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే రోగాలు పుట్టుకతో సంక్రమిస్తాయి, అది కాదనలేని నిజం. ఏమండి? ఎందుకు రోగాలు మనుష్యులకు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఎందుకు సంక్రమిస్తున్నాయి అంటే వాళ్ళు డిఎన్ఏను పంచుకొని పుట్టారు కాబట్టి. ఏదో రక్తం పంచుకొని పుట్టారు అనడం అనేది పాత మాట, కానీ డిఎన్ఏను పంచుకొని పుట్టారు అన్నది ఆధునికమైన మాట. ఎందుకంటే టోటల్గా ఒక మనిషి ప్రవర్తన, ఒక మనిషి విధానం, ఒక మనిషి ఆలోచన, ఒక మనిషి మంచి చెడులు, వీటన్నిటినీ కూడా భద్రపరిచేది ఈ డిఎన్ఏ. ఏమండి? మనుషులు దానికి ఏమని పేరు పెట్టినా పెట్టొచ్చు, కానీ బైబిల్ ప్రకారంగా బైబిల్ చెబుతున్న దాని అర్థానికి నేను ఇచ్చిన భాష్యం ఏంటంటే, డి అంటే దుర్గుణాలతో, ఎన్ అంటే నిండిన అంతరింద్రియాలు. మీకు అర్థం కావడం కోసం చెప్పాను నేను, అంతే. అంటే బుద్ధులు, తల్లిదండ్రుల బుద్ధులు పిల్లలకు వస్తాయి. రోగాలు రావటమే కాదు, బుద్ధులు కూడా వస్తాయి. అలవాట్లు ఓకే, ఎడం చేతి వాటం, ఇష్టమైన తిళ్ళు, ఇవన్నీ సర్వసాధారణంగా మనకు తెలిసిన విషయాలు. కానీ బుద్ధులు
తండ్రి దొంగ బుద్ధి ఉందనుకోండి, వాడికి కూతురికి కానీ కొడుకు కానీ దొంగ బుద్ధి వస్తుంది. నమ్ముతారా మీరు? ఇది నమ్మాలి. తల్లిదండ్రులకు అబద్ధం ఆడే గుణం ఉందనుకోండి, ప్రతి చిన్నదానికి అబద్ధం. పిల్లలు కూడా అబద్ధికులుగా మారుతారు. తల్లి కానీ తండ్రి కానీ ప్రతి చిన్నదానికి మోసం చేసే అలవాటు, మోసగించటం, మాయ చేయటం, ఇక చాలా ఉంటాయి ఇటువంటివి. అవి ఒకవేళ తల్లిదండ్రుల్లో ఎవరికి ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ యొక్క బుద్ధులను కూడా పిల్లలు పంచుకొని పుడతారు. యేసుప్రభు అన్న మాట మనం చూద్దాం. ఏమండి, బైబిల్ చెప్పాలిగా. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 33వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనం. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. ఎంత జ్ఞానం చెబుతున్నాడండి. సింపుల్గా వాళ్ళ కళ్ళ ముందు ఉన్న ఒక చెట్టును చూపించి, చెట్టు నుంచి సంక్రమించే, చెట్టు నుంచి పుట్టుకొచ్చే ఒక పండును ఉద్దేశించి ఆయన ఎగ్జాంపుల్గా చెబుతున్నాడు. చెట్టు మంచిది అనుకోండి, దాని పండు కూడా మంచిదే. ఒకవేళ చెట్టు చెడ్డదనుకోండి, మంచి చెట్టు కాదనుకోండి, అప్పుడు దాని పండు కూడా చెడ్డదే. చెట్టు దాని పండు వలన తెలియబడును అంటున్నాడు. చూడండి, చెట్టు ఎలా తెలుస్తుంది అంటే ఇది మంచి చెట్టా పిచ్చి చెట్టా? దాని ఫలం, దాని నుంచి బయటకు వచ్చేవి, దాని నుంచి బయటకు వచ్చేది ఏదైతే ఉందో, అవుట్పుట్ ఏదైతే ఉందో దానిలో వాటి గుణాలు ఉంటాయి. ఉదాహరణకి మన శరీరంలో ఉన్న జబ్బులు ఉన్నాయనుకోండి, ఆ జబ్బులు మన శరీరంలో నుంచి బయటకు వచ్చే యూరిన్, ఏమండి, మోషన్, ఎందుకు రక్త పరీక్ష, మల పరీక్ష, మూత్ర పరీక్ష ఎందుకు చేస్తారు? ఏమండి, మీరు మూత్ర పరీక్ష చేయించుకోండి అంటారు. అంటే మీ శరీరంలో ఉన్న విషయాలు బయటకు వస్తుంటాయి, రోగ కారకాలు అందులో కనబడుతుంటాయి. అలాగే రక్తంలో, ఏమండి, మలంలోనూ మూత్రంలోనూ కనబడకపోతే ఎట్టి పరిస్థితుల్లో రక్తంలో దొరుకుతుంది. అంటే శరీరంలో మనకున్న జబ్బులు బయటకు వచ్చే వాటి విషయం ఎలాగైతే కనబడుతున్నాయో, ఒక చెట్టు నుంచి బయటకు వచ్చే వాటి విషయాన్ని కూడా ఒక పండు చెబుతుంది చెట్టు ఎలాంటిదని. ఇది మంచి చెట్టా చెడ్డ చెట్టా? అంటే దీని కాయలు తీగా ఉన్నాయా చేదుగా ఉన్నాయా? ఇది విషపూరితమైన చెట్టా ఆరోగ్యకరమైన చెట్టా? దీన్ని డిసైడ్ చేసేది ఏంటంట? చెట్టు యొక్క గుణాలు చెప్పేది ఏంటి? పండు. దేవుడు చెప్తున్నాడు, చెట్టు మంచిదంటే పండు కూడా మంచిదే. పండు చెడ్డదనుకోండి, పండు ముందు మన చెట్టు సంగతి మనకు తెలియదు కదా, పండుని టెస్ట్ చేస్తాం మనం. ఒక పండు కొరకగానే భయంకరమైన చేదుతో ఉందనుకోండి, యాపిల్ పండే కానీ చేదుగా ఉంది, ద్రాక్ష పండే చేదుగా ఉంది, ఏ పండైనా తీసుకోండి, అప్పుడు మనం ఏమంటాం? చెట్టు బాగాలేదన్నమాట. చెట్టు బాగాలేదు కనుక దాని నుంచి ఉత్పత్తి అయిన ఈ పండు కూడా మంచిది కాదు. ఇది చెట్టు పండుగ సంబంధం కాదు. ఇది ఒక మనిషికి ఆ చెట్టు నుంచి బయటకు వచ్చే ఒక కాయకి ఎలా సంబంధం ఉందో, ఒక మనిషికి ఆ మనిషి నుంచి బయటకు వచ్చే పిల్లలకి ఉన్న సంబంధం. పిల్లలు ఎవరు? మన చెట్టు అయితే వాళ్ళు పళ్ళు, మనలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. కనుక పిల్లలను బట్టి తల్లిదండ్రులు టెస్ట్ చేయొచ్చు. చాలామంది అంటారు పిల్లలు మంచోళ్ళు కానండి, తల్లిదండ్రులు మంచోళ్ళు కారండి అని. పిల్లలు మంచోళ్ళు తల్లిదండ్రులు చెడ్డోళ్ళు అవడానికి వీల్లేదు, తల్లిదండ్రులు మంచోళ్ళు పిల్లలు చెడ్డోళ్ళు అవడానికి వీల్లేదు. తల్లిదండ్రులు మంచోళ్ళు అయితే పిల్లలు మంచిగా ఉంటారు, తల్లిదండ్రులు చెడ్డవాళ్ళు అయితే పిల్లలు కూడా ఖచ్చితంగా చెడ్డగా ఉంటారు. బయటపడకపోవచ్చు, కానీ వాళ్ళ డిఎన్ఏ, వాళ్ళ అంతరింద్రియాలు, వాళ్ళ అంతర్భాగాలు, వాళ్ళ ఆలోచనలు తల్లిదండ్రుల నుంచి రోగాలు మాత్రమే కాకుండా బుద్ధులను కూడా తెచ్చుకుంటారు పిల్లలు. అదే యేసుప్రభు వారు చెబుతున్నారు. పాత నిబంధనలో ఒక మాట చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44.
సామెతలు చెప్పువారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందరూ. ఒక బిడ్డను చూచి, అరే తల్లి మంచిదైతే కదరా బిడ్డ మంచిది కావడానికి. తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అంటే ఎట్టిది? తల్లి మంచిది అనుకోండి, బిడ్డ మంచిదే. తల్లి చెడ్డది అనుకోండి, బిడ్డ చెడ్డదే. అంటే పిల్లలను తల్లిదండ్రులను బట్టి పరిగణించాలి. మనం ఎవరినైనా నేరస్తులు అని అనేటప్పుడు పిల్లలను నేరస్థాపన చేయకండి, ఆ పిల్లలను కన్న తల్లిదండ్రులను నేరస్థాపన చేయాలి. ఎందుకంటే బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయి? తల్లిదండ్రుల నుంచే వచ్చాయి. తల్లిదండ్రులు ఎంతసేపు ఎలాంటి మేము చాలా మంచోళ్ళం అండి, ఏంటోనండి నా కడుపున చెడపొట్టారండి. నా కడుపుని చెడపొట్టడం ఏంటి? నువ్వు చెడిపోయావు, నీ చెడిపోయిన నీ కడుపు నుంచి ఒక చెడిపోయిన పండు వచ్చింది. అర్థమైందా మీకు? లోకం చెప్పే సామెతలు చెప్పకండి. ఇది బైబిల్, ఇది దేవుని జ్ఞానం. మనిషి ఊహకు అందని విషయాలు చెప్పేది బైబిల్. ప్రపంచానికి అర్థం కాని విషయాలను చెప్పేది బైబిల్. కనుక ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయాలు ఏంటంటే, తల్లిదండ్రుల నుంచి పుట్టుకొచ్చే పిల్లలు ఎవరైనా కావచ్చు, ఎంతమంది అయినా కావచ్చు, తల్లిదండ్రుల యొక్క గుణగణాలను వాళ్ళు పంచుకొని పుడతారు. అందుకనే హెచ్కేలు గ్రంథంలో తల్లి ఎట్టిదో బిడ్డయో అట్టిదే అని అంటున్నారు. కనుక తల్లిదండ్రులు తమ పిల్లలు మంచిగా ఎలా ఉండాలి? ఏమండి, ఇప్పుడు చెట్టు చెడిపోయిందండి, చెట్టే చెడిపోయింది, మంచి ఫలాలు ఎలా తీసుకురావాలి? అదే ఆలోచించాలి కదా. అల్టిమేట్గా మనం ఆలోచించవలసిన విషయం ఏంటి? ఏమండి మరి చెట్టు పాడైపోయిందండి, ఈ చెట్టును బతికించవచ్చా, ఈ చెట్టును బాగు చేయొచ్చా అంటే చెట్టు నుంచి వచ్చే పండు మంచిదిగా మనం తీసుకొని రావాలి బయటికి అంటే చెట్టును బాగు చెయ్యాలి. మొదట చెట్టుకు సూది వేయాలి. చెట్టుకు సూదులు వేస్తారు తెలుసా మీకు? ఇంజెక్షన్స్ అంటారు. మనోళ్ళు రంగు కోసం, పచ్చదనం కోసం బయటకు పడిన పళ్ళుకు రంగులు వేసేస్తున్నారు. ఏమండి, ఆ కర్బూజాలు కానీ ఏమండి వీటన్నిటికీ లోన ఎరుపుదనం కోసం ఇంజెక్షన్స్ ఇస్తున్నారండి. లోన మనుష్యుడు చేసే కృత్రిమ పద్ధతి. నిజానికి ఒక చెట్టు మంచి ఉత్పత్తిని ఇవ్వాలి అంటే, ఒక మంచి అవుట్పుట్ ఆ చెట్టు నుంచి రావాలి అంటే చెట్టును బాగు చేయాలి మొదట. అంటే తల్లిదండ్రులను బాగు చేయాలి. తల్లిదండ్రులు బాగుంటే ఆటోమేటిక్గా పిల్లలు బాగుగా ఉంటారు. వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల్ని బాగుగా ఉంచుతారు. రెండున్న విషయాలు ఇందులో. ముందు తల్లిదండ్రులు మంచివాళ్ళైతే తల్లిదండ్రులు పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు? మంచివాళ్ళుగా ఉండి తీరాలి. వాళ్ళకి మంచి బుద్ధులు ఉంటే వీళ్ళకి మంచి బుద్ధులు, వాళ్ళకి దుష్ట బుద్ధులు ఉంటే వీళ్ళకి దుష్ట బుద్ధులు. ఆదాము అవ్వలు దుష్టబుద్ధి. ఏమండి, ఆది తల్లిదండ్రులకు ఎలాంటి బుద్ధి వచ్చింది? దుష్టబుద్ధి. అందుకే ప్రథమ సంతానం ఒక దుష్టుడు పుట్టాడు. ఆ పండు ఎలా ఉంది? ఆ ఇద్దరికి మధ్యన పుట్టిన పండు, కయ్యీన్ అనే పండు ఏం చేసింది? ఒక నరహంతకుడుగా మారిపోయింది ఆ పండు. భక్తి ఇద్దరికి ఉన్నట్టు కనబడుతుంది. హెబెలుకి కయ్యీనికి ఇద్దరు మొత్తానికి దేవుడికి ఇవ్వాలనుకున్నారు. కానీ వీడు బ్రెయిన్ ఎట్ ఎలా ఉంది? కయ్యీని కూడా ఇవ్వాలనుకున్నాడు తన పంటలోని తొలిచూలు పంటని. కానీ వాడు మనస్సు దేవుని ఎదుట సరైనదిగా కాదు. అంటే తల్లి నుంచి, తండ్రి నుంచి, వాడి డిఎన్ఏలో వాడికి సంక్రమించిన ఏంటది? దుర్గుణం అంటారు దాన్ని. దుర్గుణం. గుణం ఎక్కడి నుంచి వస్తుందండి? గుణం ఎక్కడి నుంచి వస్తుంది? తల్లిదండ్రుల నుంచి వస్తుంది గుణం. కనుక ఇప్పుడు ఒక తరం, ఒక మంచి తరం ఈ భూమి మీదకి రావాలి అంటే వైద్యం ఎవరికి చేయాలి? ఇప్పుడు చెప్పండి, వైద్యం ఎవరికి చేయాలి? పుట్టిన పిల్లలకు వైద్యం కాదు, పుట్టక ముందే, పిల్లలను కనక ముందే జంటలకు, తల్లిదండ్రులైన వారికి మంచిగా వైద్యం చేయగలిగితే. ఏ వైద్యం? లోక సంబంధమైన ఆపరేషన్స్, మందులు కాదు. చెబుతాను ఆ వైద్యం ఏంటో. అది చేయగలిగితే అప్పుడు మొదట చెట్టు బాగుపడాలి. మొదట చెట్టు బాగుండాలి. చెట్టు బాగున్న తరువాత ఆ చెట్టు ఏమవుతుంది? ఏమండి, మంచిని ఉత్పత్తి చేస్తుంది బయటికి, మంచి అవుట్పుట్ ఇస్తుంది బయటికి.
దేవుడు ఒక చెట్టు గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడు? ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతని వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. నాకు తెలుసు, ఈ చెట్టు గురించి నాకు తెలుసు. కింద 2 చెట్లు చూడండి డిస్కస్ చేస్తున్నా. అక్కడ లైట్ ఏం చేస్తున్నారు మీరిద్దరు? చీడ పురుగుల్లాగా బయటికి పోండి. ఏంటి ఫోన్తో చూస్తున్నారు మీ ఇద్దరు? మీరు ఇక బాగుపడరా? మీరు మంచి వాక్యం చెప్పేటప్పుడు వినకుండా డిస్కస్ చేస్తున్నారంటే మిమ్మల్ని ఏం చేయాలి చెప్పండి? మీకు పుట్టేవాళ్ళు అందుకే ఎలా పుడతారో తెలుసా? దుర్గుణంతో పుడతారు. ఇప్పుడు చెప్పేస్తాను మొదటే, మీ డిఎన్ఏ మంచిది కాదు కాబట్టి అలర్ట్గా ఉండాలి. నచ్చకపోతే గెట్ అవుట్, వెళ్ళిపోండి బయటికి. మీరు కూడా క్రమశిక్షణతో వినాలి. ఎవడు చెప్పడో? ఏది అల్లటప్ప ప్రసంగం అనుకున్నారా ఏంటి? తరగతి బడి పిల్లలుగా నేర్చుకోవాలి. బైబిల్ చెబుతుంది. ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించారనుకోండి, మీకు జీవితాలు బాగుపడవు, మీ గుణాలు మారవు. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. యెహోవా అబ్రహామును గూర్చి ఏమని మాట్లాడితే నాకు తెలుసు. అబ్రహాం ఈ చెట్టు కోసం నాకు తెలుసు. అబ్రహాం మంచోడు కదండి? ఎస్, మంచోడు, ఆయనకు తెలుసు. తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు, నేను చెప్పే మార్గాన్ని గైకొనటం కోసం అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను. ఆజ్ఞాపించాడట. అబ్రహాం ఏం చేశాడట? భక్తిగా ఉండాలి, దేవుని పనిలో మనం ఉండాలి, దేవుని మాటలు మనం గైకోవాలి. అదండి అబ్రహాం చేసిన పని. లేకపోతే దేవుడు ఎందుకు అబ్రహాము గర్భాన పుట్టిన వాళ్ళందరినీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? చూశాడు, భవిష్యత్తు చూశాడు. అబ్రహాము కడుపు నుంచి మంచి విత్తనాలు వస్తున్నాయా, పనికిరాని విత్తనాలు వస్తున్నాయా? దేవుడు పరిశీలించి నేను అతను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. చూడండి, ఎరిగి ఉన్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం చూద్దాం. బైబిల్లో 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 17-18 వచనాలు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 17-18. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవు నాకు అనుకూల వర్తనుడివై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము, నేను ఏదైతే చెప్పానో దాని ప్రకారము చేసిన కట్టడలను న్యాయ విధులను అనుసరించిన ఎడల ఇశ్రాయేలును ఏలుటకు స్వసంతతి వాడు ఒకడు నీకు ఉండకపోడు, నీ గర్భఫలం నుంచి నిలబడతాడు. నేను నీ తండ్రి అయిన దావీదుతో చెప్పిన నిబంధన బట్టి నేను నీ రాజ్య సింహాసనం స్థిరపరచుదును. ఎవరిని బట్టి అంటున్నాడండి? దేన్ని బట్టి? నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా. నీ తండ్రి చాలా ప్రేమ కలిగిన వాడు, నీ తండ్రి చాలా భక్తి కలిగిన వాడు. అలా నువ్వు కుమారుడిగా నడుచుకుంటే నీ వంశాన్ని ఉద్ధరిస్తా. నువ్వు వంశోద్ధారకుడు అవడం సంగతి తర్వాత. నీ పిల్లలు 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 వారి పిల్లలు 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 నిలబెడతాను మీ వంశాన్ని. దేవుడు చెబుతున్న మాట అండి ఇది. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో ముందు హెచ్చరించాడు. ఏమండి? హెచ్చరిక చేసిన తరువాత ఏం జరిగిందో చూడండి. దావీదే ఇష్టానుసారుడైన కుమారుడే. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. సొలొమోను తండ్రైన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దానిని చేయకయ్యు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయ్యు, నేను ఏర్పరిచిన మార్గముల్లో నడవకయునున్నారు. అంటే లోపం ఎవరిలో ఉందన్నమాట? సొలొమోనులో లోపం ఉంది, చెట్టులో కూడా లోపం ఉంది,
లోపం ఉందంటే దావీదు దేవుని భక్తి విషయంలో లోపం కాదు, అతని శరీర సంబంధమైన విషయాలలో అతనిని భయభక్తులుగా దేవుని భయం కోసం చెప్పాడు. కానీ అందులో నుంచి వచ్చింది కదా, అందులో నుంచి వచ్చాడు. ఎందుకంటే దావీదు చేసిన విషయాలు ఏంటో మనకు తెలుసు, దావీదు చేసిన పొరపాట్లు ఏంటో మనకు తెలుసు. అంటే ఏదో మనం ఏదో మంచోళ్ళు, దావీదు ఒకటే చెడ్డోడు అనేవి అనుకోకుండా మనం అందరం నేరస్తులమే. నేను ఇక్కడ దావీదును తప్పు పట్టాలని చెప్పట్లేదు, ఆయన మహానుభావుడు, భక్తుడు. కానీ ఒకానొక పరిస్థితుల్లో ఆయన కలిగిన బలహీనత, చేసిన వాటిని బట్టి ఆ డిఎన్ఏని పంచుకొని పుట్టాడు. ఎవరు? సొలొమోను, బత్షెబ కుమారుడు, ఉరియా భార్య. తండ్రిని చంపాడు, భార్యను తీసుకొచ్చాడు, కుమారుని కన్నాడు. ఏమండి? అందుకు దేవుడు అతనితో అంటున్నాడు, నాకు అనుకూలం, నా దృష్టికి యోగ్యమైన దానిని చేయలేదు నువ్వు, నా కట్టడలను నా విధులను నువ్వు అనుసరించలేదు, నేను ఏర్పరిచిన మార్గం వాడు చూపించాను నీకు, ఇదిగో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, కానీ నువ్వు చేయలేదు. దేవుడు చెప్తున్నాడు. దావీదుతో చెప్పలేదా? దావీదుతోనే చెప్పాడు. తప్పు చేసినప్పుడు దావీదుతోనే చెప్పాడు. ఆ తర్వాత దేవుని మార్గంలో నడవనప్పుడు సొలొమోనుతో కూడా చెబుతున్నాడు. ఎందుకంటే చెట్టు విత్తనం అతనిలో నుంచి వచ్చాడు. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం, మొదటి వచనం 3వ వచనం. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 1-3 వచనాలు. నెబాతు కుమారుడైన రాజునైన యరొబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబీయామును యోధా వారిని ఏలనారంభించెను. ఏమండి? అతడు తన తండ్రి పూర్వం అనుసరించిన పాప మార్గములన్నిటిలోనూ నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా యందు యథార్థముగా ఉన్నట్టు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. అంటే పూర్వీకులైన వారిలో దావీదులో మంచి ఉంది, భక్తి ఉంది, దేవుడంటే పిచ్చి ప్రేమ ఉంది. మరి డిఎన్ఏలో రావాలి కదా, ఉంటుందండి. మీరు తెలుసుకోవాల్సిన విషయం అదే. భక్తి అయినా ఏమండి, భక్తిహీనత అయినా ఈ రెండు తల్లిదండ్రుల్లో ఉన్నప్పుడు అవి పిల్లలకు సంక్రమిస్తాయి. కానీ తరువాత పుట్టే పిల్లలు ఆ డిఎన్ఏలో ఉన్న భక్తిని బయటకు తీసుకొస్తున్నారా, భక్తిహీనతను బయటకు తీసుకొస్తున్నారా? ఇది మనం వాళ్ళని కన్నప్పుడు, వాళ్ళని పెంచుతున్నప్పుడు తీసుకొనవలసిన అత్యవసరమైన జాగ్రత్తలు. ఇక్కడ ఇంతకీ ఎవడు వీడు? నెబాతు కుమారుడును రాజైన యరొబాము. ఏమండి? అబియా యోధా వారిని ఏల నిర్మించిన ఈ అబియా అన్నాడు ఎలాంటోడంటే, ఈ అబియాము అన్నాడు ఎలాంటోడండి, తన తండ్రి పూర్వమును అనుసరించిన పాపములన్నిటిలోనూ నడిచెను. ఏమిటి తండ్రి అనుసరించిన పాపాలను అడ్డం ఏంటండి? వీడు పాపం చెప్పచ్చు కదా దేవుడు. అబియాము తప్పు చేసినప్పుడు అబియాము పాపం చేశాడని చెప్పొచ్చు కదా. కానీ అతడు కన్న తండ్రిని గురించి ఎందుకు చెబుతున్నాడు? చెట్టురా, అది చెట్టు, వీడు పండు. కనుక చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచాలి. వాళ్ళ తాత ముత్తాతల్లో ఉన్న దావీదులో ఉన్న డిఎన్ఏలో దుర్గుణాలతో పాటు దయాగుణాలు, ఏమండి, మంచి గుణాలు కూడా వాళ్ళలో ఉన్నాయి. కానీ ఆ గుణాలను బయటికి రాలేదు, బయటికి తీయలేదు, దుర్గుణాలే బయటికి తీశారు. సొలొమోను తప్పు చేశాడు. సొలొమోను కడుపును పుట్టాడు ఎవడు? రెహబాము. వాడెలాంటోడు? ఎలాగైతే సొలొమోను దేవుడు పట్ల అవిధేయుడుగా మారిపోయాడో ఆ డిఎన్ఏ వాడిలో వచ్చేసింది. ఎవరిలో? రెహబాము. అటు చూస్తే యరొబాము అలా తయారయ్యాడు, ఇక్కడ చూస్తే రెహబాము దావీదు యొక్క మనువడు, వాడు అలా తయారయ్యాడు. ఏమండి? అంటే ఇక మంచి గురించి కూడా ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 11-12 వచనాలు. ఇందాక 1-3 వచనాలు చదివారు కదా. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 11-12 వచనాలు. ఆస తన పితరుడైన దావీదు వలె, అంటే చూసారు దావీదులో ఉందా మంచి.
ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, ఆ దావీదు నుంచి వచ్చినోళ్ళే సొలొమోను, ఆ దావీదు నుంచి వచ్చినోడే రెహబాము, యెరోబాము, అవునా? మరి వీళ్ళలో ఆ మంచి ఎందుకు లేదు? మరి ఇతనిలో ఎలా వచ్చింది? ఆస అంటున్నాడు చూడండి. యూదా రాజైన ఆస 11వ వచనం, తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకుని. చెట్టు మంచిది, యథార్థముగా నడుచుకుని పురుషగాములను దేశంలో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. గుడ్, మంచి ఉంది అందులో. అందుకే ఎవరి పేరు చెప్పాడు? తన పితరుడైన దావీదు వలె అంటున్నాడు చూడండి. అదే మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 25, 26 వచనాలు చూడండి. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 25, 26 వచనాలు. యెరోబాము కుమారుడైన నాదాబు యూదా రాజైన ఆసా ఏలుబడులు, అక్కడ ఆసా పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు ఆసా కోసం చదువుకున్నాం కదా. ఏలుబడిలో 2వ సంవత్సరం మంది ఇశ్రాయేలు వారిని ఏలన ఆరంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలును. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేని చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడాయనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను. చూసారా? ఏ చెట్టు నుంచి అయితే ఈ పండు వచ్చిందో ఆ చెట్టులో ఉన్న చెడును బయటపెడుతున్నాడు. ఒక వ్యక్తి ఏమో మంచిని బయటపెడుతున్నాడు. ఆస మంచిని బయటపెట్టాడు. తన పితరుడైన దావీదు చేసిన మంచిని తన డిఎన్ఏలోంచి బయటకు తీశాడు. కానీ ఇక్కడ వీడేం చేస్తున్నాడండి? నాదాబు ఏం చేస్తున్నాడండి? తన పితరుడైన తన తండ్రి చేసిన తప్పుని వీడు బయటకు తీశాడు. అంటే డిఎన్ఏలో 2 ఉంటాయా? దీనత్వం, దుష్టత్వం. ఏమండి? ఈ 2, అందుకని డిఎన్ఏ 2 అని పెట్టాను. డిఎన్ఏలో 2 ఉంటాయి. అంటే డిఎన్ఏ అనగానే ఏదో దుర్గుణాలతో నిండిపోయిందే డిఎన్ఏ అన్నీ అనుకోవడానికి లేదండి. అందరిలోనూ దుర్గుణాలే ఉంటాయి అనుకోకండి, మంచి కూడా ఉంటుంది. ఆదాములో మంచి లేదా? అవ్వలో మంచి లేదా? మంచి లేకపోతే వాళ్ళ శరీరాన్ని రక్త సంబంధిగా యేసుక్రీస్తు ఎలా పడతారండి? చెప్పండి. ఉత్తములు పుట్టలేదా? మంచివాళ్ళు పుట్టలేదా? పుట్టారు. కానీ ఆయా తరాలలో వాళ్ళు దేనిని తమ డిఎన్ఏలో నుంచి బయటకు పెట్టారు? మంచినా చెడునా? దేన్ని వాళ్ళు ప్రోత్సహించారు? ఇది మనం గమనించాలి. మరి దీన్ని ఎలా చేయాలి? చేసే ముందు మన పూర్వీకులైన వాళ్ళు, మన పితరులైన వాళ్ళు కూడా మనకు కనెక్టెడే, మర్చిపోకండి. భూమి మీద మనుషులు, మీకు నాకు కూడా కనెక్షన్ ఉంది. మనకి అమెరికా వాళ్ళు కూడా కనెక్షన్ ఉంది. మనకి రష్యా వాళ్ళు కూడా కనెక్షన్ ఉంది. ఏంటా కనెక్షన్? ఆదామే కనెక్షన్. అవునా? భూమి మీద ఉన్న మనమంతా కూడా ఒకరి నుండి, తొలి మానవుడైన ఆదాము నుంచి పుట్టిన జాతులు మనమంతా. ఆదాముకు కనెక్ట్ అయ్యాం మనమంతా. మరి ఆదాముకు మనమంతా కనెక్ట్ అయ్యాడు. మీరు నేను కనెక్ట్ అవ్వలేదా? ఈ కనెక్షన్లు అర్థం కాకి దిక్కుమాల కులాల పేర్లు చెప్పుకొని మాది పలానా కులమో, మాది పలానా జాతి అనే దౌర్భాగ్యంగా ఈ దేశం తగలబడిపోతుంది. ఎందుకు మణిపూర్లో గొడవలు? దేనికి గొడవ? జాతుల మధ్య వైషమ్యాలు. మాది పలానా జాతి, మాది పలానా జాతి. ఏంటి నీ జాతి? మనంతా మానవ జాతి, ఒకే మనిషి నుంచి ఉద్భవించిన జాతిదంతా. అందరూ ఒకే సంతతి. కానీ వాళ్ళకి అర్థం కాలేదు. వర్గపోరు. మీది వేరే వర్గం, మీది వేరే జాతి, మాది వేరే జాతి, మీది వేరే కులం, మాది వేరే కులం అని రోజు క్రైస్తవులు కూడా చెప్పుకోవడం సిగ్గుకరం. కారణం మహాజ్ఞానం వాళ్ళకి అర్థం కాకపోవటం. వాడికి చెప్పేవాడు ఎవడున్నాడు? క్రైస్తవుల్లో కూడా కులాలను బట్టి వివాహాలు చేసుకొని ఉన్నారు. క్రైస్తవులు కూడా ప్రాంతాలను బట్టి మనుషులను ఏర్పాటు చేసుకునే వాళ్ళను ప్రాంతీయతత్వం అన్నారు, దాన్ని కులతత్వం అన్నారు దాన్ని. దేవుని పిల్లలారా, అందుకే దేవుడు బైబిల్లో రాయిస్తున్న మంచి చెడులను గూర్చి ఎలా వస్తున్నాయి మంచి చెడులు చూద్దాం. ఇంకొక మాట, 2వ రాజుల గ్రంథం. ఇప్పుడు 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 1-3 వచనాలు. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 1-3 వచనాలు. ఇశ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు ఏలుబడిలో
2వ సంవత్సరం ముందు యోధారాజు అయిన యోవాషు కుమారుడైన అమజ్యా రాజాయను. అమజ్యా అనే వ్యక్తి రాజు అయ్యాడట. ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్లు చేయకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడే తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేసెను. అంటే దావీదు చేసినట్లుగా చేయకపోయినా ఏం చేశాడటండి? యెహోవా దృష్టికి నీతి గలవాడుగా ఉన్నాడట. నీతి, ఎందుకంటే దావీదులో బ్యాడ్ కూడా ఉంది. గుడ్ అండ్ బ్యాడ్ ఏం మనలో లేదా, మీలో లేదా? ఏమంటే నాలో ఏ చెడు లేదన్న చేయొద్దండి. మన అందరిలో మంచి చెడుల కలయిక ఆది నుంచి ప్రారంభమైంది. అందుకే దేవుడు ఏమన్నాడు పండు తిన్నాక? ఆదాము మంచి చెడులను ఎరుగునట్లు మనలో ఒకని వంటి వాడాయనో. ఇప్పుడు మనతో ఈక్వల్ అయ్యాడు. ఆదాము ఎప్పుడు ఈక్వల్ అయ్యాడు? మంచి చెడులు తెలిసాయి. మరి మనకి మనలో మంచి చెడు ఉంది. దేవునిలో మంచి చెడు ఉంది. అంటే చెడు చెయ్యడు ఆయన, చెడు తెలుసు. మనలో ఒకని వంటి వాడాయనని దేవుడు అన్నాడంటే దేవుడిలో చెడు ఉందా అండి? అంటే దేవుడిలో చెడు తెలుసుకున్నవాడు, చెడును చేసేవాడు కాడు దేవుడు. ఇది చెడు అని తెలుసుకున్న వ్యక్తి, ఇది మంచి అని తెలిసే మంచిని చేసే వ్యక్తి, ఇది చెడు అని తెలుసుకుని చెడు చెయ్యని వ్యక్తి దేవుడు. అంటే మంచి చెడ్డలు ఎరుగునట్లు అన్నాడు. అందుకే ఆదాము మంచి చెడ్డలు ఎరుగునట్లు మనలో ఒకని వంటి వాడు. మనకి ఎలాగైతే మంచి చెడులు తెలుసో ఆదాము కూడా మంచి చెడులు తెలిసిపోయాయి. కనుక ఇప్పుడు మనం అంతా కూడా మంచి చెడులు ఎరిగిన వారమే. మన అందరిలో మంచి ఉంది, చెడు ఉంది. ఇక్కడ అమజ్యా చేసింది ఏంటండి? యెహోవా దృష్టికి నీతి గలవాడే తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారం. దావీదు వరకు వెళ్ళలేదు, తాత ముత్తాతల వరకు వెళ్ళలేదు. తన సొంత తండ్రి అయిన ఎవరండి? యోవాషు చేసిన ప్రకారము చేసెను. 2 రాజుల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. 2 రాజుల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడు యెరూషలేము నందు 16 సంవత్సరములు ఏలును. అతడు తన పితరుడగు దావీదు తన దేవుడని యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించెను. చూసారా, కొందరు అలా చేస్తున్నారు, కొందరు ఎలా చేస్తున్నారు. దావీదు నుంచి వచ్చిన వాళ్ళే కొందరు మంచిగా ఉంటున్నారు, కొందరు చెడుగా ఉంటున్నారు. అంటే డిఎన్ఏలో 2 ఉన్నాయి. ఏమండి? బ్యాడ్ అండ్ గుడ్, దీనత్వం, దుష్టత్వం. అవునా? దీనత్వం ఉంది అంటే మంచితనం, దుష్టత్వం ఉంది దుర్గుణం. మంచి చెడులు 2 ఉన్నాయి. మనిషి పుట్టుకతో సంక్రమించేస్తున్నాయి ఇవన్నీ. ఇతను చెడుగా ఉన్నాడు. ఏమండి? 2వ రాజుల గ్రంథం, క్షమించండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 31, 32. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 31, 32. యెహోషాపాతు యోధా రాజ్యము మీద ఏలెను, యోధా రాజ్యముని ఏలెను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 35 సంవత్సరములు ఏలేవాడే, 20 సంవత్సరములు ఏలాడు. అతని తల్లి షిల్హి కుమార్తె, ఆమె పేరు అజూబా. 32. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుకొని దానిలో నుండి తొలగిపోకుండెను. మంచిగా చేస్తున్న తండ్రుల మార్గంలో వెళుతున్న వారు ఉన్నారు. అదే మంచిని పక్కకు పెట్టి చెడును స్వీకరించి చెడును చేస్తున్న వారిలో ఉన్నారు. అంటే మంచి చెడు చేయటంలో ఎవరిలో ఉంది? మనలో ఉన్న డిఎన్ఏ. ఏమండి? ఇక్కడ హత్యలు చేసేవాళ్ళు, ఇక్కడ మానభంగాలు చేసేవాళ్ళు అరబ్ కంట్రీస్లో ఎందుకు చేయరు? ఆలోచించండి. అక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, అక్కడ రోడ్ల మీద ఆడవాళ్ళు తిరుగుతారు. మరి ఇక్కడ క్రైమ్ ఎందుకు ఎక్కువ ఉంది, అక్కడ క్రైమ్ ఎందుకు తక్కువ ఉంది? అక్కడ భయం. దొంగతనం చేస్తే నడి రోడ్డు మీద మండల వరకు తీసేస్తారు, చేతులు 2 నరికేస్తారు. రేప్ చేస్తే నడి రోడ్డు మీద ఉరి తీస్తారు, శిక్షలు కఠినం. కనుక అక్కడ చెడు చేయాలన్న మనసున్నా ఏమవుతారు? అక్కడికి వెళ్ళిన తర్వాత, ఒరే మన ఊరు కాదురా ఇది, మనం చాలా మంచిగా ఉండాలిరా అంటే భక్తుడిగా మారిపోతున్నాడు. అంటే మరి అదే వ్యక్తి ఎక్కడికి వచ్చిన తర్వాత వాడేం చేస్తున్నాడు? ఇక్కడికి వచ్చి క్రైమ్ రేట్ ఎందుకు పెంచుతున్నాడు, అక్కడికి ఎందుకు క్రైమ్ రేట్ తగ్గించేస్తున్నాడు?
అంటే క్రైమ్ రేట్ పెరగడం తగ్గడం అనేది నీలో ఉంది. నువ్వు తలుచుకుంటే మంచిగా ఉండలేవా? ఏమిటి మనం తలుచుకుంటే మంచిగా ఉండలేమా చెప్పండి? ఒకడు కొట్టాలి అనుకుంటే కొట్టగలం, కొట్టకుండా ఉండాలి అంటే ఉండగలం. ఒకటి తిట్టాలి అనుకుంటే తిట్టగలం, లేదు నేను తిట్టకూడదు అని ఖచ్చితంగా అనుకుంటే తిట్టం. అంటే ఏది చెయ్యాలన్నా కంట్రోల్ మన చేతిలో ఉందా లేదా మీరు ఆలోచించాలి. మీ అందరిలో కంట్రోలింగ్ కెపాసిటీ అనేది ఉంది, మనలో ఉంటుంది, మనందరిలో ఉంటుంది. అది ఏది చెయ్యాలి చెయ్యకూడదు అన్న నిర్ణయం మన మీద ఆధారపడి ఉంటుంది. అందుకు దావీదు సంతతుల నుంచి వచ్చిన వారు కావచ్చు, అబ్రహాము సంతతుల నుంచి వచ్చిన వారు కావచ్చు, పితరుల నుంచి వచ్చిన వారు కావచ్చు, కొందరు మంచిని చేశారు, కొందరు చెడును చేశారు. పితరుల్లో మంచి ఉంది, పితరుల్లోనూ చెడు ఉంది. కానీ మంచి చెడుల ఎంపిక, ఆ చేయటం అనేది ఎవరి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది? మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు చెబుతున్నాడు, మన నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఏమండి, వీళ్ళంతా కూడా పోనీ అబ్రహాం సంతానం, దావీదు సంతానం, బబులోను సామ్రాజ్యాన్ని నెబుకద్నెజరు మీకు తెలుసు. వాడేమీ అబ్రహాం సంతతి కాదు, అంటే వాడొక పరాయి రాజు. వాడు అలాంటి వాడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు. నెబుకద్నెజరు విషయంలో ఏం జరిగిందో దానియేలు గ్రంథంలో మనం చదువుకున్నాం. అంటే నేనే దేవుడిని అని వాడు చెప్పుకున్నాడు, దేవుడు వాడికి శిక్ష వేశాడు. ఎందుకంటే నేను జంతువుల్ని, చెట్లను అన్నిటినీ నేను పరిపాలిస్తున్నాను అనుకున్నప్పుడు వాడిని మృగంలా వాడు గోర్లు పెంచాడు. జనాలు వాడిని తగిలి అరణ్యంలో కొట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తప్పు తెలుసుకున్నాడు, వచ్చాడు. అంటే వాళ్ళు ఎలాంటి గుణం ఉంది? నేనే సర్వస్వం, హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టించాను, ఈ ప్రపంచమంతా నా ఏలిక, నేను ఏలుతున్నాను, నేనే ఏలికను అని విర్రవీగిన అహంకారి వాడు. ఎవడు? నెబుకద్నెజరు. వాడి గర్భాన పుట్టిన కొడుకు DNA చూడండి ఎలాగుందో. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22, 21 చదువుదాం పోనీ, ఎందుకంటే వాడి కోసం, నెబుకద్నెజరు కోసం. అప్పుడు అతను మానవుల యొద్ద నుండి తరుమబడి పశువులు వంటి మనస్సు గలవాడైన మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యములో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశము మంచు చేత తన శరీరమును గలవాడాయను, తడిసిన శరీరం గలవాడాయను. ఎవడు? నెబుకద్నెజరు, ప్రపంచ చక్రవర్తి. 22 బెల్షజరు చెప్తున్నాడు. బెల్షజర్ ఎవరో కాదండి, సన్ ఆఫ్ నెబుకద్నెజర్. ఏమండి? బెల్షజరు 22వ వచనం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. బెల్షజరు అతని కుమారుడకు నీవును ఈ సంగతులను ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువును మీద నీవు నిన్ను హెచ్చించుకుంటివి. అంటే వీళ్ళు ఎవరి DNA వచ్చింది చూసారా? మొత్తానికి నెబుకద్నెజరు వాళ్ళలో ఉన్న అహంకారం, దేవుడు వాడు పొగరు తగ్గించటం వల్ల పశువులా మారిపోయి బయటికి వెళ్ళిపోయి గడ్డి తిని తప్పు అయిపోయింది మహాప్రభువుని కోరుకోవడం వల్ల మరలా వాడు రాజ్యంలోనికి రప్పించాడు. కానీ వాడి నుంచి వీడి చెట్టు అయితే వీడి పండు ఎలా ఉంది? బెల్షజరు, రే మీ నాన్న కూడా ఇలాగే ఉన్నాడురా, మీ నాన్న కూడా పొగరు పడ్డాడురా, మార్చుకో నువ్వు. దేవుడు చెప్పాడు, పరలోకమందున ప్రభువు మీద నువ్వు హెచ్చించుకున్నావు నువ్వు. ఏమండి అన్నప్పుడు 30వ వచనం, అదే 5వ అధ్యాయం దానియేలు గ్రంథం 30వ వచనం. ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షజరు హతుడాయను. చంపేశారు. ఎందుకు బెల్షజరు చచ్చిపోయాడు? అంటే తల్లిదండ్రుల నుంచి సంక్రమించే DNA, తల్లి ఎట్టిదో కుమార్తె అట్టిదే, తండ్రి ఎట్టివాడో కుమారుడు అట్టివాడే. ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి? బైబిల్ చదువుదాం. బైబిల్ ఇచ్చే పరిష్కారాన్ని మనం ఆలోచిద్దాం. ఏంటది? యోబు గ్రంథం 38వ అధ్యాయం, యోబు గ్రంథం 38వ అధ్యాయం 36వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 36వ వచనం. అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? అంతరింద్రియాలంటే ఏమండి?
డిఎన్ఏ అనుకోండి, ఇన్నర్ పార్ట్స్ అండి, లోపల భాగాలండి, కేంద్రకాలండి, మూలాలండి. అంతరింద్రియములలో జ్ఞానం ఉందట, జ్ఞానం, వివేచన. డిఎన్ఏలో వివేచన ఉందా? అబ్బో, ఏమండి డిఎన్ఏలో వివేచన లేకుండా ఆ మెట్టుల్లాగా ఉన్న, ఏమండి నిచ్చెనలా ఉంది కదండి, నిచ్చెనలా ఉంది కదా, డిఎన్ఏ నిచ్చెనలా ఉంటుంది. ఈ హేలిక్స్ ఆకారంలో, ఈ నిచ్చెనాకారంలో కనబడుతున్న ఈ డిఎన్ఏ ఎలా మనిషి శరీరంలోకి వెళ్ళి కళ్ళు, ముక్కు, చెవులు, ఏమండి గుండె, ఊపిరితిత్తులు ఇవన్నీ ఎలా మారిపోతున్నాయి? అందులో ఉంది డేటా, ఉండదు స్టోరేజ్, మొత్తం స్ట్రక్చర్ అంతా అందులో ఉంది. ఒక బిల్డింగ్ కట్టే ముందు ఎలా ఏముంటుంది వాళ్ళ దగ్గర? బ్లూ ప్రింట్ అంటారు, ఇంజనీరింగ్ ప్లాన్ అంటారు దాన్ని. అది ఉంట ప్రకారమే బిల్డింగ్ నిర్మాణం అవుతుంది. అలాగే ఈ డిఎన్ఏలో ఉన్నదాన్ని బట్టి నీ గుణం, ఈ డిఎన్ఏ ఉన్నదాన్ని బట్టి నీ రంగు, నీ ఎత్తు నిర్ణయింపబడుతుంది, సృష్టింపబడుతుంది, తయారవుతుంది. కనుక ఇప్పుడు ఏం చేశాడు అంటే అందులో ఏముంది? జ్ఞానం పెట్టాడు దేవుడు. అంతరింద్రియములలో జ్ఞానముంచినవాడు ఎవడు? హృదయమునకు తెలివినిచ్చినవాడు ఎవడు? నేనే అంటున్నాడు దేవుడు. ఎవరిచ్చారనుకుంటున్నారు? నేను పెట్టాను. అంతరింద్రియాలు జ్ఞానాన్ని పెట్టాను నేను, మంచి చెడుల విచక్షణ పెట్టాను నేను, అది మనుష్యులలో పెట్టాను నేను. ఒకటి చెయ్యాలి అనుకుంటే చెయ్యగలడు, చెయ్యకూడదు అనుకుంటే చెయ్యకుండా ఉండగలడు. ఇది మనుష్యుల నియంత్రణ. కంట్రోల్ లేదా మనిషిలో? ఉంటుందండి. కంట్రోల్ తప్పిపోతున్నాం కనుక పొరపాట్లు చేస్తున్నాం మనం. కంట్రోల్ దాటిపోతుంది కనుకనే మనం పొరపాట్లో, పాపంలో మునిగిపోతున్నాం మనం. కంట్రోల్ చేయగలిగితే యేసుప్రభు మనలాంటి దేహమే, డిఎన్ఏ ఆయనలో కూడా అదే ఉంది. కానీ ఎలా కంట్రోల్ చేసుకున్నాడు? మహానుభావుడు. కంట్రోల్, కోపంలో కంట్రోల్, మాటల్లో కంట్రోల్, న్యాయబద్ధమైనది, సమ్మతమైనది, దైవ సంబంధమైనది, దేవుని చిత్తానుసారమైనది మాత్రమే ఆయన చేశాడు. కనుక అంతరింద్రియాల్లో జ్ఞానం ఉంది అని దేవుడు చెబుతున్నాడు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం, 16వ కీర్తన 7వ వచనం, నేను యెహోవాను స్తుతిస్తాను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. హెచ్చరిక చేస్తుందా? మీ డిఎన్ఏ మీకు నేర్పిస్తుంటుందట, ఇది మంచి, ఇది చెడు, ఇలా చేయకండి, ఇలా చేయండి, ఇలా ఉండండి, ఇలా ఉండకండి. ఏమండి, ఏ పనైనా మనం చేసేటప్పుడు ఈ రెండు తలంపులు మనకు వస్తాయండి. చెయ్యమని, చెయ్యొద్దని, చెయ్యాలా వద్దా అని, చెయ్యొచ్చా చెయ్యకూడదా అని. అదే అంతరింద్రియంలో ఉన్న జ్ఞానం. రాత్రి గడియలలో నా అంతరింద్రియము డిఎన్ఏ బోధ చేస్తుందట. మీ అందరికీ డిఎన్ఏ బోధ చేస్తుందా? మాకు ఎప్పుడు అలాంటి బోధ వినబడలేదండి, పడుకోవడం తప్ప. దేవుని వాక్యం వింటే, ఈ మాటలు వింటున్నారుగా, రాత్రి బోధ చేస్తుంది ఇది మీకు. మంచి మాటలు మీరు వింటే, మంచి బోధలు మీకు తెలుస్తాయి. ఎందుకు మీరు రావాలి? ఎందుకు వచ్చి కూర్చోవాలి? ఏం అవసరం? ఉదయం ప్రార్థన కదండి, అయిపోయింది, గుడికి వెళ్ళి ముఖం చూపించి వచ్చేసాం, అయిపోయింది, చాలు. సాయంత్రం కూడా ఎందుకు వెళ్ళాలి? మీరు పదే పదే వెళ్ళటం వలన, వినటం వలన మీ అంతరింద్రియంలో ఏముంటుంది? జ్ఞానము నింపుకుంటున్నారు. జ్ఞానం దేవుడు నింపుతున్నాడు. ఇప్పుడు ఈ మాటల ద్వారా జ్ఞానం వెళ్ళిపోతుంది ఇంద్రియాల్లోకి. మీరు పెళ్ళి కాని వాళ్ళైతే వెళ్ళిపోతుంది, మీ బాడీలోనికి వెళ్ళిపోతుంది. డిఎన్ఏ టోటల్ బాడీ అంతా కణజాలం. ఆ కణజాలం అన్నిట్లో డిఎన్ఏ ఉంటుంది. నడినెత్తి నుంచి అరికాలు వరకు అందరి శరీరాల్లో ఉంటుంది డిఎన్ఏ. అందరి శరీరాలు, ఈవెన్ తల వెంట్రుకలో కూడా, టిప్ ఆఫ్ ద హెయిర్ అంటే తల యొక్క అంచున ఉంటుంది డిఎన్ఏ. ఆ డిఎన్ఏలోకి ఇప్పుడు ఏం వెళ్తుంది? దేవుని మాట, జ్ఞానం. ఎందుకు తీసుకోవాలి? అది నీకు బోధించాలి కదా. భక్తిని నేర్చుకుంటేనే, భయాన్ని నేర్చుకుంటేనే అది మనకు బోధిస్తుంది. భక్తిని నేర్చుకోకపోతే, భయాన్ని నేర్చుకోకపోతే లోకంలో ఉంటాము. అంతేనా? లోకంలో ఉన్నారండి, అటు బైక్ ఎక్కుతాడు, ఎలాగెళ్తాడు? వాడు బైక్ నడిపే విధానం చూస్తుంటే గుండెలు భయం వేస్తుంటుంది. ఒరే, వీడు పడిపోతే వీడేమవుతాడు, వీడి సంగతి. ఎందుకంటే వాడికి భయాన్ని, కళాశాలలో వాడికి ఆ భయాన్ని నేర్పించరే.
భక్తిని వాడికి ఏమి నేర్పించరే, వాడి తల్లిదండ్రులు ఏమి నేర్పించరే. మన అమ్మ నాన్న లేరుగా, నాకు నచ్చినట్టు వెళ్తాను రోడ్డు మీద. ఇలా పిల్లలు చేసే ప్రతి తప్పు వాళ్ళ డిఎన్ఏ వాళ్ళకి బోధించట్లేదు. ఎందుకంటే తల్లిదండ్రులకు తెలుసేంటి, చెట్టులోనే లేదు అసలు డిఎన్ఏ, చెట్టులోనే లేదు మంచి డిఎన్ఏ. చెట్టులోనే చెడు ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, నా పిల్లలకి పెద్ద బైక్ కొనిచ్చానా లేదా, వాడి చేతిలో నేను ₹1000 పెట్టానా లేదా, వాడు సంతోషంగా ఆనందంగా బ్రతుకుతున్నాడా లేదా. లేదంటే ఈరోజు హైఫై లైఫ్ ఏంటండి, కల్చర్. ఇలా ఈరోజు మెట్రోపాలిటన్ సిటీస్లో ఆ కల్చర్ మీరు చూసే ఉంటారు. ఏంటి, అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలకు పబ్బు నుంచి బయటకు వస్తుంటారండి. అందులో ఎక్కువగా రాజకీయ నాయకుల పిల్లలు, సినిమా యాక్టర్ల పిల్లలు. అవునా? ఎందుకు రాత్రి 2 గంటలకు ఏంటమ్మా పని? ఒక మెగాస్టార్ ఫ్యామిలీకి చెందిన ఏమండి ఒక ఇల్లాలు పెళ్ళైపోయిందే ఈ మధ్యనే, కొంతకాలం క్రితం. ఆవిడలా బయటకు వచ్చింది, పోలీసులు రైడ్ చేశారు. అక్కడ మొత్తం డ్రగ్స్. హైదరాబాద్లో ఏం అవసరం? ఒక వివాహితమైన నువ్వు అర్ధరాత్రి, అసలు 10 తర్వాత కాదు 7 తర్వాతే నువ్వు బయటికి వెళ్ళడం, నీ భర్త ఎక్కడ ఉన్నాడో అక్కడ నువ్వు ఉండాలి. కానీ నీ భర్తని విడిచిపెట్టి నీకేంటి పని? ఏంటి నీ కల్చర్ ఏంటి? అంటే నీ డిఎన్ఏలో ఎవడు చెప్పలేదు ఇలాగా. ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాతల్లో, వాళ్ళ అమ్మా నాన్నల్లో ఈ భయం భక్తి లేదు కాబట్టి ఏం చేస్తారు, పద తాగడానికి వెళ్దాం పద. ఒకప్పుడు మగవాళ్లే, ఒక 25-30 సంవత్సరాల క్రితం మగవాడే రోడ్డు మీద సిగరెట్ కాల్చడానికి భయపడేవారండి. భయం అంటే ఎవరైనా చూస్తారేమో, 10 మందికి చెప్తారేమో నేను ధూమపానం చేస్తానని. ఎక్కడికో సందుల్లోకి వెళ్ళి, చీకటి ప్రదేశాల్లోకి వెళ్ళి, చాటునికి వెళ్ళి కాల్చేవాళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళు ఏంటి, నలుగురు కూర్చొని మాట్లాడుకొని మందు కొట్టడం, సిగరెట్ కాల్చడం. ఏంటి కల్చర్? డిఎన్ఏలో ఏముంది? వాళ్ళ పూర్వీకులు వాళ్ళంతా తాగుబోతులు, దేవుని యందు భయభక్తులు లేనివారు, భయాన్ని విడిచిన వాళ్ళు. వాడికి ఎవడో కూర్చోబెట్టి ఇలాంటి మాటలు చెప్పి భయాన్ని నేర్పించలేదు ఎవడనో. ఏదో గుడికి వెళ్ళిపోతే భయం వచ్చేస్తుంది అనుకున్నారా? ఏదో గుడికి వెళ్ళిపోయి 2 సార్లు ఆరాధన చేసేసి నో. అలాగైతే అందరూ ఇప్పుడు ఆ పబ్బులకి వెళ్ళిన భక్తులందరూ కూడా తెల్లవారు 7 గంటలకు గుడికి వెళ్తారు, రాత్రి 2 గంటలకు పబ్బుకి వెళ్తారు. అవునా? తెల్లవారి స్నానం చేసి గుడికి వెళ్ళి వస్తారండి, వాళ్ళ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని వస్తారండి. అర్ధరాత్రి దాటిన తర్వాత ఏ క్లబ్బుల్లోనో పబ్బుల్లోనో తిరుగుతున్నావు, మందు కొట్టుకొని, డ్రగ్స్ స్వీకరించి, మత్తు పదార్థాలకు బానిసైపోయి. ఏమంది మీ డిఎన్ఏలో? చెట్టు మంచిదైతే కదా విత్తనం మంచిది అవ్వడానికి. చెట్టు బాగుంటే కదా పండు బాగోడానికి. యేసుప్రభు చెప్పిన మాట, చెట్టు మంచిదని ఎంచి దాని విత్తనం మంచిదని ఎంచండి. ముందు అనవలసింది ఎవరిని? ఆమెను కాదు, ఆ మహాతల్లిని అలా పెంచిన ఆ గొప్ప తల్లి. ఎవరో కన్న తల్లి. అదేమనాలి? ఏంటి రాత్రి అర్ధరాత్రికి ఏంటి, నువ్వు ఎక్కడికి? ఈ నైట్ లైఫ్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? కాళ్ళు ఇరగొడతాను ఇంట్లోంచి బయటికి వెళ్తావంటే అలాంటి భయాలు పెడతారేంటి? కాళ్ళు ఇరగొట్టమని అనకముందే ఈవిడే తల్లి కాళ్ళు ఇరగొట్టేసి పోతుంది బయటికి. ఈరోజు అలా ఉన్నారండి. ముసల్దాన్ని ఎక్కువ మాట్లాడుకు, నువ్వు భర్తల్ని కాదంటున్నారే, నీతో నాకేంట్రా పని పోరా. ఈరోజు పెళ్ళి పెడాకలు ఎందుకు అయిపోతుంది? ఎందుకు కాపురాలు నిలబట్టలేదు? ఉండరు. ఎందుకంటే బంధాల మధ్య విలువ వాళ్ళకు తెలియదు, కుటుంబాల మధ్య సన్నిహిత్యం వాళ్ళకి అక్కర్లేదు. ఏమండి, పెళ్లి చేసుకోవడం వదిలేయడమే, పెళ్లి చేసుకోవడం వదిలేయడం, యూజ్ అండ్ త్రో. ఎందుకంటే వాళ్ళ చెట్టు, వాళ్ళ వంశవృక్షం అంటారు దాన్ని. చెట్టు అనగానే మీరు మామూలు చెట్లు చూడకండి, వాళ్ళ వంశవృక్షాన్ని చూడాలి. ఈ వంశవృక్షంలో ఎలాగున్నాయి? కాండాలు, వేర్లు, చెట్లు, ఆకులు అన్నీ ముదిరిపోయినవి. దేవుని భయం ఏమాత్రమూ లేనివి డిఎన్ఏలో. మరి వీటికి ఎలాగొస్తాయి, పండుగ ఎలాగొస్తాయి చెప్పండి? కనుక దేవుడు అంటున్నాడు, అందుకే ఏమని, రాత్రి గడియల్లో నా అంతరింద్రియము బోధించుచున్నది అని భక్తుడు చెబుతున్న మాటను దేవుడు రాయిస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? చదవండి ద్వితీయోపదేశకాండంలో దేవుడు చెబుతున్న ఈ మాట. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18, 19. ద్వితీయోపదేశకాండం
11వ అధ్యాయం 18, 19 వచనాలు. కాబట్టి మీరు నా మాటలు, ఈ వాక్యం, క్రీస్తు. ఈ డిఎన్ఏ ఎవరు? వాక్యం అంటే ఎవరు? ఆది యందు వాక్యం ఉండిన వాక్యము దేవుని యొద్ద దేవుడై మన మధ్యకి శరీరధారిగా వచ్చిన క్రీస్తు కదా వాక్యం అంటే. ఆయన ఎక్కడ పెట్టుకోమన్నాడు? మీరు నా మాటలను మీ హృదయములలో, మీ మనస్సుల్లో ఉంచుకొని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలను, అవి మీ కన్నుల నడు బాసికములుగా ఉండవలను. అంటే నీ మనస్సులో పెట్టుకో, ఈ మాటల్ని మనస్సులో పెట్టుకో. ఈ మాటల్ని మనస్సులో పెట్టుకుంటే ఈ మాటలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? నీ ఆలోచనల్లోకి, నీ తలంపులలోకి, నీ మనస్సుల్లోకి, నీ డిఎన్ఏలోకి వెళ్ళిపోద్ది. ఏమంటే మనం ఏదైతే స్వీకరిస్తున్నామో అది డిఎన్ఏలో కనబడద్దని మర్చిపోకండి. మీరు తినే ఆహారం, మీకున్న అలవాట్లు, ఇవన్నీ డిఎన్ఏలో స్టోర్ అవుతుంటే మర్చిపోకండి. మరి వాక్యం వినడం అలవాటు చేసుకున్నారనుకోండి, మీరు మంచి పని చేయడం అలవాటు చేసుకున్నారనుకోండి, ఎందులో స్టోర్ అవుతుంది? అది మీ శరీరంలో ఉన్న డిఎన్ఏలో ఆ మంచి, ఆ భక్తి, ఆ భయం స్టోర్ అయిపోతాయి. అప్పుడు ఇలా మీరు బాగా స్టోర్ చేసుకున్న తర్వాత మీరు వివాహం చేసుకొని బిడ్డను కన్నారనుకోండి, ఇప్పుడు మీ స్టోరేజ్లో ఎవరున్నారు? మీ డిఎన్ఏలో ఎవరున్నారు చెప్పండి? వాక్యం. దేవుడు అంటే భయం, భక్తి, వినయం, విధేయత, పని అంటే ఆసక్తి. ఇది మీ డిఎన్ఏలో మీరు ఉంటే మీరు కన్న పిల్లలకు కూడా ఖచ్చితంగా ఏమొస్తుంది? మీరు నేర్పించిన సంగతి తర్వాత, కానీ మీరు వంశపారంపర్యంగా మీ చెట్టు నుంచి ఆ పండుకు మీరు ఇచ్చేవేంటో తెలుసా? మంచి గుణాలు డిఎన్ఏ రూపంలో ఇచ్చేస్తారు వాళ్ళకి. మీ పిల్లలకి ఇచ్చేది ఆస్తులు కాదండి. ఈరోజు తల్లిదండ్రులందరూ ఎలా చూస్తున్నారంటే, నా కొడుకు ఎంత ఆస్తి ఇచ్చాను నేను, నా కూతురికి ఎంత ఆస్తి కట్టబెట్టి, ఎవడకు కావాలి ఆస్తి? చెడిపోవడానికి కాకపోతే ఎవడకు కావాలి పనికి మాల రంగు కాగితాలు, మేడలు, మిద్దెలు, బంగారాలు, రత్నరాసులు ఎవడకు కావాలి? దానివల్ల మనిషి బాగుపడ్డావు. మనిషి బాగుపడేది దేవుని మాట వలన. దేవుని మాట మనిషిని బాగు చేస్తుంది. ఆ మాటని అంతరింద్రియాల్లో నువ్వు ఉంచుకోగలిగితే అది రాత్రి నీకు బోధిస్తుందే, అది నీ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది. ఏమండి, వాక్యం డిఎన్ఏలోకి వెళ్ళి బోధిస్తుందట. అంటే వాక్యం డిఎన్ఏలో ఉంటుందనే కదా కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకున్నాం. రాత్రి గడియలో నా అంతరింద్రియము నాకు బోధిస్తుంది అంటే డిఎన్ఏ ఏం చేస్తుంది అనమాట? బోధ చేస్తుంది నీకు. అంటే డిఎన్ఏలోకి వాక్యం వెళ్ళిపోయి స్టోర్ అయిపోతుందా? మీరు వాక్యాన్ని వినే కొద్దీ అది వెళ్ళిపోయి స్టోర్ అయిపోతుంటుంది అందులో. ఇక మీ డిఎన్ఏలో వాక్యం స్టోర్ అయితే బయటకు తర్వాత మీరు మీ వారసులు మీరు కన్నప్పుడు వాళ్ళలో ఏమొస్తుందో తెలుసా? వాక్యముతో, భయముతో, భక్తితో నిండిన డిఎన్ఏతో పుడతారు. కనేశ్వరుల సంగతి వదిలేండి, ఇప్పుడు అలా కనేసారు కాబట్టి తర్వాత విషయం, సెకండరీ స్టెప్ వాళ్ళది. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవలసిన వాళ్ళు ఉన్నారే, పెళ్లి కావలసిన వాళ్ళు ఉన్నారే, మీరు మంచి వారసులు కనాలి అంటే, దేవుడికి నమ్మకమైన పిల్లలు మీరు కనాలి అంటే ముందు బాగా వాక్యాన్ని వంట పట్టించుకోవడం అంటారు దాన్ని. ఈ వంటికి పట్టించుకోవడం, ఈ శరీరంలో డిఎన్ఏలోకి చొప్పించటం వాక్యాన్ని. ఎక్కడికి వెళ్ళిపోద్ది వాక్యం? ఎక్కడికి వెళ్తారు? చాలాసార్లు మనం చదువుకున్నాం. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకంటే వాక్యము బలము గలదై, సజీవమైనదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణము, ఆత్మ, కీళ్ళు, మూలుగులు విభజించునంత మట్టుకు వెళ్ళిపోతుందట. వాక్యం వెళ్ళిపోతుందట డిఎన్ఏలోకి. ఎక్కడికి వెళ్తుంది చూడండి? హృదయం యొక్క తలంపులను, అవయవాలకు వెళ్ళిపోతుంది, రక్తంలోకి వెళ్ళిపోతుంది, తలంపులలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీ డిఎన్ఏ ఎలా ఉంటుంది చెప్పండి? చాలా ఎనర్జెటిక్గా, చాలా పవిత్రంగా, చాలా భక్తి కలిగిన డిఎన్ఏతో ఉంటారు. అప్పుడు పిల్లల్ని కనండి. ఎలాంటి వాళ్ళు పుడతారండి? మంచి వాళ్ళు పుడతారు, నమ్మకస్తులు పుడతారు. దుర్గుణాలతో నింపుకున్నారనుకోండి డిఎన్ఏ, ఏం పుడతారు? దుష్టులు పుడతారు, దుర్బీజులు పుడతారు. ఏమండి, తండ్రి అయిన దేవుడు ఎంత మంచివాడు. ఆయన గడుపుని ఎంత గొప్ప కుమారుడు పుట్టాడండి, జ్యేష్ఠపుత్రుడు. ఎవరు? యేసుప్రభు. ఇక రెండో కుమారుడు పరిశుద్ధాత్ముడు, ఎంత గొప్ప కొడుకు. ఇద్దరు మొత్తం ఆణిముత్యాలు లాంటి కొడుకులను కన్నాడండి. మూడో కొడుకుని కన్నాడండి భూమి మీదకి వచ్చి. ఏమండి, ఆ కొడుకు ఏం చేశాడు? భార్యతో కుంభకైపోయాడు. మనిద్దరం ఒకటి, మా నాన్న జట్టు పీస్, నీతో జట్టు ఉంటాను నేను. ఈ పనికి మాలిన ఏమండి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత సంతతి అంతటిని నష్టంలో, నాశనంలో ముంచేశారు కదండి ఆది తండ్రి అయిన ఆదాము.
ఒకని నుండి లోకమంతటికి పాపం సంక్రమించింది. ఆ మహానుభావుడు డిఎన్ఏ మనలో కూడా ఉంది. మంచి కూడా ఉంది సుమా, కానీ చెడుకున్నంత బలం మంచికి లేదుగా. చెడుకున్నంత స్థాయి మంచికి రాదుగా. ఇంత మంచి మాటలు చెప్పానా మీకేం ఎక్కదు. నా గురించి చెడు విన్నారు అనుకోండి, అది మాత్రం బంగారు వాక్యం వినబడుతుంటుంది ఇప్పుడు మీకు. మంచి ఎక్కదు మనకి. చెడును ఆశ్రయిస్తాం, చెడుని ఇష్టపడతాం, ఆస్వాదిస్తాం, అది 10 మందికి పంచుతాం. ఇప్పుడు మేమన్నా మంచి మాటలు పంచుతారా మీరు? పంచరు, వినిపించరు, చెప్పే ఓపిక మనకు లేదు. కానీ దేవుని కోసం మీరు చెయ్యాలి, దేవుని కోసం మీరు ఆలోచించాలి, దేవుని కోసం మీరు చెప్పాలి. ఇన్ని దేవుడు కోరుకుంటున్నాడండి. 2 తిమోతి పత్రిక 1 అధ్యాయం 5వ వచనం. 2 తిమోతి పత్రిక 1 అధ్యాయం 5వ వచనం. ఆ విశ్వాసం మొదట నీ అవ్వయైన లోయలోను, ఏమండి, నీ తల్లి అయిన యూనికేలోను నివసించుచు అది నీ యందు సహా వసించుచున్నది అని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఏమండి, తిమోతి గారికి నాన్నేమో గ్రీసు దేశిస్తారండి. తిమోతి డిఎన్ఏ చెప్తున్నాను. తిమోతిలో 2 డిఎన్ఏలు ఉన్నాయి. తండ్రి నుంచి వచ్చిన డిఎన్ఏ, తండ్రి నుంచి వచ్చిన డిఎన్ఏ. తండ్రి గ్రీసు దేశిస్తాడు. అపోస్తలుల కార్యాలు 16 అధ్యాయం ప్రారంభం చదివితే మనకు అర్థమవుతుంది. తల్లి ఎలాంటిదట? ఆ విశ్వాసం అంటున్నాడు పౌలు. అంటున్నాడు, తిమోతి, నీలో ఈ భక్తి రావడానికి కారణం ఏంటో తెలుసా నాయన? మొదట మీ నాన్న కాదు, నీ భక్తికి కారణం మీ నాన్న కాదయ్యా. మొదట నీ అవ్వ అంటే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు చూడండి. నీ అవ్వ అయిన లోయలోను, ఆ తర్వాత ఆమెకు పుట్టిన నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. ఆ భక్తి ఉంది కనుక అది నీ యందు సహా వసించుచున్నది. నీ డిఎన్ఏలో కూడా ఉంది నాయన. ఆ భక్తి నీలో కూడా వచ్చిందయ్యా. అంటే తల్లుల నుంచి, మామ్మల నుంచి, జేజమ్మల నుంచి, తాతల నుంచి, ముత్తాతల నుంచి మనుషులకు సంక్రమించే గుణాలు, డిఎన్ఏలు, రోగాలు మాత్రమే కాదు, భక్తి, దేవుడంటే ఇష్టం, దేవుడు పని పట్ల ఆసక్తి, ఇవన్నీ తల్లిదండ్రులను బట్టి సంక్రమించాలి. మరి మీరు రాబోయే ఒక మంచి సంతతికి మీరు జన్మనివ్వాలి అంటే మొదట మీ డిఎన్ఏలో ఏం పెట్టుకోవాలి? ఈ మాటలు. దేవుడు అదే చెప్తున్నాడు, ఈ మాటలు నువ్వు పెట్టుకో, నీ హృదయంలో పెట్టుకో. అదే కదండి మనం చదువుకున్నాం ఇందాడ మాట. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 6, 7, 8 వచనాలు. 78వ కీర్తన 6, 7, 8 వచనాలు. యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వరే తిరగబడకయు. మీ తాత ముత్తాతలు తిరగబాటు చేశారా నా మీద? మీరలా తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును అను ఆ తరము పోలి ఉండక. అలాగ మీరు ఉండకండి. ఆ డిఎన్ఏలో అన్నీ అవే ఉన్నాయి. అలా మీరు ఉండక వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేయనట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించెను. అందుకే పితరులతో ఏం చెప్పాడు? రే, మీ పిల్లల డిఎన్ఏలో పెట్టండి రా, ముందు మీరు డిఎన్ఏలో పెట్టేసుకుంటారా వాక్యాన్ని, ఆ తర్వాత మీ పిల్లల డిఎన్ఏలో నింపండి రా వాక్యాన్ని. అప్పుడు ఒక మంచి తరం, మంచి వంశం, మీ వంశవృక్షం ముందంతా చెడిపోయిన వంశవృక్షమే కావచ్చు. ఏమంటే మన తాత ముత్తాతలంతా మహాభక్తులేం కాకపోవచ్చండి. మనలో ఉన్న భక్తి మన తాత ముత్తాతలు లేకపోవచ్చండి. కానీ కనీసం మనలో ఈ తరంలో మనం నింపుకుంటే మన పిల్లల తరంలోని, వాళ్ళ పిల్లల పిల్లల తరంలోని దేవుని కోసం భక్తి పెరుగుతుంది. దేవునికి ఇష్టలుగా బ్రతకాలనే ఆశ వాళ్ళలో కలుగుతుంది. దేవుని సంకల్ప భూమి మీద నెరవేరుతుంది. ఎన్నో ఆత్మను నాశనానికి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళని కాపాడాలి అనే తృష్ణ పెరుగుతుందండి మనలో. ఇది జరగాలి అంటే ఏం చేయాలి? దేవుడు చెప్పినట్లుగా మీ పిల్లల డిఎన్ఏలో దేవుని మాటలను చొప్పించండి. ఎంతమంది పిల్లలండి ఇంట్రెస్ట్గా బైబిల్ తీసి చదువుకుంటుంటారు. కొంతమంది పిల్లలు ఉంటారండి, వండర్ఫుల్ చిల్డ్రన్. వాళ్ళు ఎప్పుడు చూడండి బైబిల్ రాసుకోవడం. వెరీ గుడ్. వాళ్ళలో భక్తి వచ్చిందంటే తల్లిదండ్రుల డిఎన్ఏ కూడా ఉంటుందండి అందులో. తల్లిదండ్రులు కూడా భక్తి ఉండబట్టే ఆ పిల్లలు అలా భక్తి అనేది వచ్చింది. ముందు చెప్పాను కదా, చెట్టు మంచిది కాకపోతే విత్తనం కూడా మంచిది ఉండదు. యేసుప్రభు చెప్పేశాడు. అలాగే తిమోతి కోసం చెప్తున్నాడు, తిమోతి, నీలో మీ మా అమ్మ యొక్క లక్షణాలు ఉన్నాయ్యా. ఆవిడలో భక్తి మీ అమ్మగారికి వచ్చింది, మీ అమ్మగారి నుంచి కొడుగ్గా నీకు వచ్చింది.
దుర్గుణాలు సంక్రమించడం కాదు, అవి అందరికీ సంక్రమించే. లోకంలో ఆదాం నుంచి అందరికీ దుర్గుణాలు వచ్చాయి మన డిఎన్ఏలోని. కానీ దీనత్వంతో, మంచితనంతో, సద్గుణాలతో నిండిన డిఎన్ఏ, అంతరింద్రియాలు దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడే సమాజం మారుతుంది. మనం నిజంగా ప్రతిరోజు బైబిల్ చదువుకొని, మనం దేవుని కోసం పనిచేస్తూ, మనం దేవుని కోసం ఆలోచిస్తూ, దేవుని కోసం ఇది చేయాలి అది చేయాలని కుటుంబంలో డిస్కస్ చేసుకుంటున్నారు అనుకోండి, పిల్లలు ఏమంటారు? అబ్బా, మా అమ్మ నాన్న దేవుని పని ఎలా చేయాలో డిస్కస్ చేసుకుంటున్నారా అని నేర్చుకుంటారండి. అమ్మా నాన్న ఫైట్ చేసుకుంటున్నారు అనుకోండి, బూతులు మాట్లాడుకొని. ఏమండి, వీడు పప్పు గుత్తోని ఆయన ఏమో చీపురు కట్టుకొని బయలుదేరాడు అనుకోండి, భలే ఫైట్ చేస్తున్నారా వీళ్ళిద్దరు, పెద్ద అయితే ఇంకా మనం పెద్ద పెద్ద ఆయుధాలు పట్టుకోవాలన్నమాట. వాళ్ళ డిఎన్ఏలో మీరు ఏమి నేర్పిస్తున్నారు? మీరు మాట్లాడుకునే అసందర్భమైన మాటలు, మీరు మాట్లాడుకునే పనికిరాని సందర్భాలు, కుటుంబ కలహాలు, కుటుంబ విషయాలు మీరు మాట్లాడితే పిల్లలు అవే నేర్చుకుంటారు. వాళ్ళు కూర్చోబెట్టి ఏం మాట్లాడుకోమన్నాడు? మంచి బైబిల్ వాక్యం. అప్పుడు డిఎన్ఏ బాగుంటుంది. వాళ్ళ డిఎన్ఏ చక్కగా వాక్యం అందులో చూపిస్తుంది. అప్పుడు రాత్రిపూట పెద్ద అయిన తర్వాత వాళ్ళ డిఎన్ఏ వాళ్ళకి బోధిస్తుంది. అంతరింద్రియముల్లో జ్ఞానము వాళ్ళకి నేర్పిస్తుందట. వద్దయ్యా, ఇలాగ అన్యాయం చేయకయ్యా, ఎవరికి ఇలా ఎవరు ఉసురు పోసుకోకయ్యా, ఇలా ఎవరి కోసం అన్యాయంగా మాట్లాడకయ్యా, ఇలా ఎవరి కుటుంబాన్ని కూల్చకయ్యా, ఇలా ఎవరికి అబద్ధమాడి అన్యాయం చెయ్యకయ్యా నేర్పిస్తుంది. అది కఠినుడికైతే, దుర్మార్గుడికైతే కత్తి తీస్తాడు, కసామను పొడుస్తాడు, ఏమండి అబద్ధం ఆడుతాడు, అన్యాయంగా నేరాన్ని నెడతాడు. ఎందుకంటే వాడికి భయం చెప్పేది లేదు. వాడు డిఎన్ఏలో దేవుని నీతిని, జ్ఞానాన్ని వాడు నింపుకోలేదు కాబట్టి అది వాడికి బోధించదు. రాత్రిపూట, పగలిపూట ఎప్పుడు వాడికి బోధలేదు. కానీ మనం, మన కుటుంబాలు, మన తర్వాత తరాలు దేవుని కోసం బ్రతకాలి అంటే మీరు మీ పిల్లలలో ఏమి నింపాలి? దేవుని మాటలండి. ఆ మాటలు నింపితే మీ వంశవృక్షం ఫలిస్తుంది. అబ్రహాం కోసం చెప్పాడు, ఎందరో మనం చదువుకున్నాం. ఆహా, అబ్రహాము నిన్ను ఎరిగానేయా నీ కుటుంబాన్ని, వెరీ గుడ్, నాకు నచ్చారు, మీ వంశవృక్షంలో చాలామంది నాకు నచ్చారు. అలాగే మీ వంశాలు, మీ వంశవృక్షాల్లో కూడా దేవుడు మీ తర్వాత పుట్టబోయే మీ కడుపును పుట్టిన పిల్లలు, వారి పిల్లలు దేవుడు వాళ్ళని మెచ్చుకోవాలి అనుకుంటున్నాడు. దేవుడు వాళ్ళని స్థిరపరచాలి అనుకుంటున్నాడు. పనులు, బాధ్యతలు అప్పగించాలి అనుకుంటున్నాడు. దేవుడు అప్పగిస్తాడండి. నచ్చితే పిలిచి అప్పగిస్తాడు. రా, ఈ పని నీకే అప్పచెప్తాను, నువ్వే చెయ్యాలి ఇది. మనుషులు ఏదో అనుకున్నా, కాదనుకున్నా, వద్దనుకున్నా దేవుడు కదా నిన్ను అపాయింట్ చేసేది, నిన్ను నియమించేది దేవుడు, నీకు పనులు అప్పగించేది దేవుడు, నీకు బాధ్యతనిచ్చేది దేవుడు. అలాంటి బాధ్యతను మనం కోరుకోగలుగుతున్నావా? అంటే వాక్యం వినటం, వాక్యాన్ని మన హృదయాల్లో నింపుకోవటం. ఈ మాటలు మనం ప్రతినిత్యం వినటం వలన అది మన అంతరంగాల్లోనికి వెళ్ళిపోతుంది, మన డిఎన్ఏలోకి వెళ్ళిపోతుంది, అంతరింద్రియాల్లోకి వెళ్ళిపోతుంది, అంతర్భాగాల్లోకి వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు మనకు ఘోషిస్తూ ఉంటుంది, మంచిని చేయమంటుంది, దేవుని పట్ల భక్తిగా ఉండమంటుంది, అనేక మంది చేత దేవుని కొరకు భక్తిగా బ్రతకమని నేర్పించమంటుంది. కనుక అలాంటి డిఎన్ఏలుగా మారాలి అంటే వాక్యాన్ని ఎప్పుడు దూరం చేసుకోకండి. మీరు మీ పిల్లలు, మీరందరూ, మీ కుటుంబాలతో సహా. ఆ తర్వాతే మీ వంశవృక్షాలు దేవుని కొరకు నిలబడేవిగా, బయటకు వచ్చేవిగా, మీ కుటుంబాలు దేవుని కొరకు పని చేసేవిగా, సమిష్టిగా దేవుని కొరకు పనిలో ముందుండేవిగా. భాగ్యం కదండి. అలాంటి భాగ్యాన్ని పొందండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దేవా, మీ కుమారుడైన క్రీస్తు వారి వాక్యం ద్వారా మనలో ఎన్నో మంచి విషయాలను మీరు నింపుతున్నారు. మాలో చెడు ఉన్నా, మాలో పాపములు గూడు కట్టుకుని ఉన్నా, నేరస్తులుగా మీ దృష్టిలో మేము మారిపోతున్నా, మమ్మల్ని ప్రతినిత్యం హెచ్చరిస్తూ మీ మాటల చేత మమ్మల్ని బలపరచడానికి మీ కుమారుని యొక్క మాటలను సంధిస్తున్నారు. రాబోయే మా వంశాలు, వంశావళులు, వంశవృక్షాలు గొప్పవిగా, భయభక్తులు కలిగినవిగా, మీ ద్వారా గుర్తింపు పొందేవిగా మారగలుగుటకు మా హృదయాలకు నేర్పును దయచేయండి. మా అపరాధములు క్షమించండి. యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి.